సంఘమా, ఈ సమయమున ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము బైబిల్ పఠనమును మనం కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె ఎస్ రేఖా గారు చదువును. కుమార్తె ఎస్ రేఖా గారు, అమ్మ దేవరాజు గారి కుమార్తె. Many happy returns of the day, Nana. Happy birthday to you. God bless you, Nana. Praise the Lord. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము మొదటి భాగముగా పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములు 22వ అధ్యాయము 11వ వచనం నుండి 18 వచనములు గల దేవుని వాక్య భాగము చదువుకుందాము. కీర్తనల గ్రంథములు 22వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచీచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇంతటితో దేవుని వాక్యం సార్. గాడ్ బ్లెస్ యు మా. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె ఎస్ మధులిక గారు చదువు. కుమార్తె ఎస్ మధులిక. ప్రైజ్ ది లార్డ్. నేటి పరిశుద్ధ దినములకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ భాగముగా కొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి 11 వచనములు గల దేవుని వాక్య భాగము చదువుకుందాము. 2వ అధ్యాయము 1 వచన ప్రారంభం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక దాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంతతో దేవుని వాక్యం చదివి ప్రైజ్ ది లార్డ్. కార్డు కలిగిన అందరూ కార్డు చేత పట్టుకొని భయభక్తులతో అపోస్తల విశ్వాసూత్రం చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తి గల
తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు మూడవ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఎందుకనగా ఆపద్ధర్మ కమిటీతో ఇంతవరకు కూడా పరిచర్యలు మనం కొనసాగిస్తూ వచ్చాం. నూతన కమిటీ ఫార్మేషన్ ఈరోజు జరగబోతున్నది కనుక ఆపద్ధర్మము ఈ రోజుతో ఆగిపోయింది. ఆపద్ధర్మ కమిటీ ఈ రోజుతో ఆగిపోయింది. నూతన కమిటీ ఫార్మేషన్ జరిగి మనము నెక్స్ట్ పరిచర్యల్లో ముందుకు కొనసాగుతాం కాబట్టి ప్రకటనలు సంఘ కాపరి గారే ప్రకటనలు చదువుతున్నారు. ప్రియులారా, గత ఆదివారము అనగా 2/3/2025 సంఘము సమర్పించిన కానుకల యొక్క వివరములు. ఆదివారపు కానుకలు 65,110 రూపాయలు. ప్రత్యేక కానుకలు 87,030 రూపాయలు. బాక్స్ కానుకలు 17,285 రూపాయలు. సండే స్కూల్ కానుకలు 1,675 రూపాయలు. యూత్ కానుకలు 1,250 రూపాయలు. స్త్రీల మైత్రి కానుకలు 1,200 రూపాయలు. బల్లారాధన కానుకలు 12,485 రూపాయలు. నెల చందాల మొత్తం 10,600. వెరసి మొత్తముగా 1,96,635 రూపాయలు. 1,96,635 రూపాయలు బ్యాంకు నందు మన చర్చి ఖాతాకు జమ చేయడమైనది. ప్రియులారా, ఈ వార సంఘ కార్యక్రమాలు ఈరోజు సాయంకాలం మనకు యూత్ మీటింగ్ లేదు. మనకు ప్రత్యేక కార్యక్రమం ఉంటున్నది కనుక ఈరోజు సాయంకాలం యూత్ మీటింగ్ ఈరోజు లేదని దయచేసి తెలియపరుస్తుంటున్నాం. రేపటి దినం నుంచి తిరిగి శనివారం సాయంకాలం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు మనకు లెంటన్ డేస్, ఈ యొక్క లెంటన్ వర్షిప్ ఆరాధనలు కొనసాగించబడుతుంటున్నాయి. గత వారం జరిగాయి. ఈ వారం కూడా ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు లెంటన్ వర్షిప్ ఆరాధనలు ఉంటాయి కనుక దయచేసి సంఘమంతయు పాల్గొని సిలువను గూర్చిన వార్త ద్వారా అందరూ ఆశీర్వాదాలు పొందాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ప్రకటనలు సమాప్తం. ప్రియులారా, ఈ సమయమున మనం దేవుని యొక్క వాక్యంలో ప్రవేశించబోతున్నాం. ప్రాముఖ్యమైన ఘట్టము. అందరూ కూడా వాక్య పరిచర్య కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని మనవి చేస్తున్నాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి రాధమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ మైక్ అవసరమైతే దానికి సహోదరి రాధమ్మ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసేదను.
నాయన నా తండ్రి ప్రభువా, వాక్యం పరిచయ కొరకు అయ్యగారు బోధిస్తుండగా నా తండ్రి ఆ వాక్యాన్ని మేమంతా విని నా హృదయంలో భద్రపరచుకొని వాటి ద్వారా నడుచుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. నా తండ్రి మా హృదయాలు నా తండ్రి గ్రహించే మనసును వినగలట చెవులను మాకు భద్రపరచమని వేడుకొంచున్నాం. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించి వాక్యాన్ని మొదలు పెట్టుకొని ప్రభువా వాటి ద్వారా నడుచుకొని మా క్రియల రూపంగా నడుచుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. నా తండ్రి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా తండ్రి అన్నిట్లో మీరు ముందుండి కార్యక్రమం అంతటా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ఈ సమయంలో స్తుతులు వందనాలు చెల్లిస్తూ నా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నా పేట బతిమాలి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్ దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి మన టెక్స్ట్ కీర్తనల గ్రంథము పాత నిబంధన నుండి 22వ అధ్యాయము అందులోని 2 వచనాలు చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. కీర్తనలు 22వ కీర్తన మొదటి వచనం చదువుదాం ప్రియులారా. బిగ్గరగా స్పష్టంగా బైబిల్ కలిగిన అందరూ కూడా నాతో కలిసి ఆ భాగాన్ని చదవాలని మీకు మనవి చేస్తుంటున్నాను. 22వ అధ్యాయం మొదటి వచనం. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. రైట్. తిరిగి పిల్లరా అలాగే 17వ వచనం 17-18 వచనాలు 17-18. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. నూతన నిబంధనలో మన టెక్స్ట్ ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానములో ముందుకు సాగిపోదాం. 2వ అధ్యాయము 5 నుంచి 11 వరకు కంటిన్యూ ఉంటుంది. 5 నుంచి 11 వరకు దయచేసి కంటిన్యూ చూద్దాం ప్రియులారా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మార్చి మాసపు 2వ పరిశుద్ధాదివారపు ఆరాధన అలా చూస్తూ ఉండగానే మనము 2వ వారంలోనికి వచ్చేసి ఉన్నాం. ప్రభు తన మహాకృప చేత మన సంఘాన్ని, మన కుటుంబాలను, మనలందరినీ కూడా కాపాడుతూ నేటికి మనలను సజీవుల లెక్కలో ఉంచి, ఎందుకనగా చాలామంది మట్టిలో కలిసిపోతూ ఉన్నారు, కాలగర్భంలో అంతరించిపోతున్నారు. ప్రభు అయితే నిన్ను నన్ను ప్రేమించారు,
ఎందుకో మనలను సజీవుల లెక్కలో ఉంచారు, ఎందుకో ప్రేమించారు, ఎందుకో ఆయన సన్నిధిలోనికి తెచ్చారు. ఆయనకే తెలుసు మనలను నేటికి సజీవుల లెక్కలో ఉంచుట. కాబట్టి ఇంత ఆధిక్యత మనకిచ్చిన మన ప్రభు నామమునకే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. అలాగే ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. దయచేసి అందరూ ఒక అర్ధగంట సేపు దేవుని యొక్క వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనం చేస్తుంటున్నాం. ప్రియులారా, మనము క్రిస్టియన్డంలో అనగా క్రైస్తవ లోకములో, క్రైస్తవ ప్రపంచంలో ఈ దినాలు ప్రాముఖ్యమైన దినాలుగా 40 దినాలు లెంటన్ డేస్గా మనం కలిగి ఉంటూ సిలువను గూర్చిన వార్తతోనూ సువార్తలతోనూ మనము సాగిపోతూ ఉంటున్నాం. మన ఎస్ఐయు సంఘమైన, అలాగూ అనేక ఆర్థడాక్స్ చర్చెస్ అయినా, ప్రపంచమంతా కూడా ద హోల్ వరల్డ్ ఈ దినాలను అలాంటి సంఘాలు పాటిస్తూ కొనసాగించుకుంటూ సిలువను గూర్చిన వార్తతో ముందుకెళ్తున్నాం. కాబట్టి సమయాన ప్రభు మనకు కూడా అట్టి కృపనిచ్చి సిలువను గూర్చిన ధ్యానాల్లో ఉంటుండగా అంశమంతా మనకు సిలువను గూర్చిన వార్తయే. 40 దినాలు ఆదివారపు వర్తమానాలైనా తిరిగి ప్రతిరోజు మనము లెంటన్ వర్షిప్లో పాల్గొంటూ అలాగూ ధ్యానిస్తున్న ప్రతి అంశమైన అన్నీ కూడా క్రాస్ సెంటర్డ్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్, క్రాస్ సెంటర్డ్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్, క్రాస్ ఫోకస్డ్ అండ్ క్రైస్ట్ ఫోకస్డ్ మెసేజెస్గా ఉంటాయి. కనుక ఇది దయచేసి గమనించి, ప్రత్యేకమైన వర్తమానాలన్నీ కూడా సిలువను గూర్చిన వార్తతోనే గనుక అందరూ అర్థం చేసుకుని సిలువకు సమీపమై ఆశీర్వాదాలు పొందాలి అని, రక్షణ, సంతోష, సమాధానాలు కలిగి ఉండాలని మీకు సవినీయంగా మనవి చేస్తుంటున్నాం. ప్రియులారా, ఈ సమయాన సిలువ ద్వారా మానవ జీవితానికి అనగా మనందరికీ ఎలాగూ విలువ వచ్చినదో, సిలువ ద్వారా ఎలాంటి విలువ మనకు కలిగినదో మనము ధ్యానం చేసుకుందాం. సిలువ విలువ అనేటువంటిది మన యొక్క అంశం. ఒకసారి జరిగినటువంటి సంఘటన ప్రతి సంవత్సరం ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎందుకనగా ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి, ఇది సత్యం కాబట్టి, ఇది నిజం కాబట్టి, ఇందులో ఎక్కడ కూడా వేరే అభిప్రాయానికి చోటు లేదు గనుక ఈ సత్యాన్ని ప్రతి సంవత్సరం మీ గమనంలోనికి తెస్తూ ఉంటారు. జరిగిన యథార్థ సంఘటన అదేంటంటే, విశాఖపట్నం దగ్గర ఒక పెద్ద అంటే విశాఖపట్నం సిటీలోనే ఒక పార్క్ ఉంటుంది, సింహాచలం అని చెప్పేసి. సింహాచలం అనేది అందరికీ బాగా తెలుసు. ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దాదాపు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల క్రితం జరిగినటువంటిదే. ఇదేం 100 ఏండ్లు 200 ఏండ్ల క్రితంది కాదు సుమా. జస్ట్ 30-35 ఇయర్స్ క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బాగా తెలిసే విషయాలు. అక్కడ ఒక వజ్రాల హారాన్ని, పచ్చల హారాన్ని అక్కడ భక్తులు సమర్పించారు. చాలా కాస్ట్లీ అది. ఆ పచ్చల హారం పైన, వజ్రాల హారం పైన దొంగలు కన్ను వేసినారు. ఆ దొంగలు ఎవరు అంటే స్టూవర్ట్పురం దొంగలు. ఇప్పుడు ఇంకా స్టూవర్ట్పురం అంటే ఇంక అందరికీ తెలిసిపోయింది. స్టూవర్ట్పురం అంటే మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ బాగా తెలుసు. వాస్తవంగా ఇప్పుడు కూడా అలాంటి ఒపీనియన్ కొంతమందిలో ఉంది, కానీ ఇప్పుడైతే మాత్రం కాదు సుమా. ఇప్పుడు అందరూ బాగా మంచిగా ఉన్నాం, అంత బాగుంది. ఏం జరిగింది, దీని వెనక ఏంటి అనేటువంటి విషయం ఒక 3 నిమిషాలు మీ గమనంలోనికి తెస్తాను. జరిగిన విషయం ఏంటంటే, స్టూవర్ట్పురం దొంగలే వాళ్ళే చాలా స్ట్రాంగ్ అనమాట, పెద్దోళ్ళు.
దొంగతనాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళు అంత పెద్దది దొంగతనం చేయాలంటే వేరే వాళ్ళు చేయలేరు. అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఏం చేశారంటే, ఇది స్టూవర్ట్పురం దొంగల పని అని వాళ్ళపైన చాలా నిఘా పెట్టి అన్ని చూశారు. ఎంత ప్రయత్నం చేసినా దొరకలే, దొంగలు దొరకలేదు. దొరికినా కొంతమంది వాళ్ళు కాదైతే ఈ పచ్చలహారం దొరకలే. దాదాపు 2 సంవత్సరాలైంది. 2 ఏళ్ళైనా కూడా దొరక్కపోయేసరికి భక్తుల నుండి చాలా ఫోర్స్ వచ్చింది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది సహజమే కదా. మీడియా నుంచి కూడా అలాంటి ఫోర్స్ వస్తుంది. ఇవి సమాజంలో జరిగే విషయాలు. ఆ ఫోర్స్ను తట్టుకోలేక ఏంటని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే దొరకలే. ఒకసారి ఏం జరిగింది అంటే, ఓ 2 సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి ఒంగోలు ఎస్పీ గారి ఆఫీస్ ఉంది. ఎస్పీ గారు ఆఫీస్లో ఉన్నారు. అలాగూ పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఒక 2-3 ఉన్నారు అక్కడ. ఉన్నట్టుండి ఓ 4 వచ్చినారనమాట. వాళ్ళు నేరుగా అక్కడికి వచ్చి సార్తో, ఎస్పీ గారితో మాట్లాడని అలాగూ పర్మిషన్ తీసుకొని ముందుగానే డిపార్ట్మెంట్ వాళ్ళకు అది ఉంటుంది కదా, వాళ్ళకు తెలిసి ఉంటుంది ఎందుకు వచ్చినారు ఏంటి అనేటువంటిది. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బాగా. వెంటనే ఆ పోలీసు వారు ఏం చేశారంటే ఎస్పీ గారి సమక్షంలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట అది నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే జరిగినటువంటి విషయంలో వాళ్ళు ఏమన్నారంటే, సింహాచలం దేవాలయంలోని ఆ పచ్చలహారాన్ని మేమే దొంగతనం చేసిండేది, మేమే చేసినాము, ఇది మా పనే. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు మా పైన చాలా నిఘా పెట్టి చూసినారు, కానీ నన్ను మమ్మల్ని పట్టుకోలేకపోయినారు. మేమైతే మాత్రము ఇప్పుడు సరెండర్ అయిపోతున్నాం. ఆ పచ్చలహారాన్ని కూడా తిరిగి డిపార్ట్మెంట్కు, ప్రభుత్వానికి మేము అందజేస్తూ ఉన్నాం. మా తప్పును, మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం, మేము అప్పగించుకుంటున్నామని చెప్పేసని మేము అరెస్ట్ కావడానికి సిద్ధపడుతున్నాం, మేము తప్పు చేశామని వాళ్ళు సరెండర్ అయినారు. సరెండర్ అవుతూ వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఎవరూ మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయారు, ఎవరు కూడా అరెస్ట్ చేయలేకపోయినారు. మేము తప్పించుకున్నాం ఆ విధంగా మాకున్న టెక్నిక్స్తో, నాలెడ్జ్తో. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చిన వార్త, ఆ సిలువ ప్రేమ మా గుండెలను తాకితే, మా హృదయాలలో యేసుక్రీస్తు సిలువను గురించిన వార్తను బట్టి మా యొక్క గుండెలు బద్దలైపోయినాయి. మా జీవితాల్లో మార్పు వచ్చింది. ఇంతవరకు మేము యేసుక్రీస్తుని గురించి తెలుసుకోలేదు, మేము తెలుసుకున్నాం ఈ మధ్యకాలంలో. ఆ వార్త మాకు తెలిసిన మీదట మేము పశ్చాత్తాపడ్డాం. మాలాంటి ఘోరమైన భయంకరమైన దొంగలు కూడా ఇలా ఉంటారు, ఇలా మారిపోతారా? యేసయ్య ప్రేమ మారుస్తుందా? మాకు నూతన జీవితాన్ని ఇస్తుందా? మమ్మలను మళ్ళీ మంచిగా జరుగుతుందా అని ఆలోచన చేసుకొని మేము ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి యేసుప్రభు సిలువ ఎదుట మా పాపములను ఒప్పుకొని ఇప్పుడు మేము సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉన్నాం. యేసుప్రభు సిలువ ప్రేమ మమ్మలను తాకి మా జీవితాలను మార్చుకొని ఆ సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టే మేము ప్రభుత్వానికి సరెండర్ అయిపోతున్నాం అని చెప్పి వారు సరెండర్ అయినారు. ఆ తర్వాత కొంతకాలానికి వారిలో ఉన్న మంచితనాన్ని బట్టి, వాళ్ళ యొక్క విధేయతను బట్టి ఎక్కువ కాలం వారు జైల్లో ఉండకుండా వారు త్వరగా మళ్ళీ రిలీజ్ చేయబడ్డారు. ప్రభుత్వం నుంచి మంచి సానుకూల నిర్ణయం వచ్చింది. అందులో నుంచి ఒక దొంగ సుధాకర్ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు, పేరు సుధాకర్. ఆయన తర్వాత దేవుడు తనకిచ్చిన తలాంతులను బట్టి మంచిగా తాను ఆ సాక్ష్యాన్ని అందిస్తూ, అలాగూ మంచిగా పాటలు పాడుతూ దేవుడి వాక్యాన్ని అందిస్తూ చాలా ప్రదేశాల్లో తాను సాక్ష్యం అందించారు. నెక్స్ట్ ఒకసారి బద్వేలుకు కూడా వచ్చినాడు, మా ఇంటికి కూడా వచ్చినాడు. మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసినారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇది ఎలా సాధ్యమైంది అనగా సిలువను గూర్చిన వార్త ద్వారా ఆ వ్యక్తుల జీవితాలు మార్చబడి వారికి ఒక విలువ కలిగింది. ఇప్పుడు ఇవాళ స్టూవర్టుపురం ఇది సువార్తపురం అయిపోయింది. పిల్లరా, ఎలా స్టూవర్టుపురం సువార్తపురం అయిపోయిందంటే, ఒక దేవుడు ఒక దైవజనుని పంపించారు, ఒక మిషనరీని పంపించారు, సువార్థికులను పంపించాడు. LEF అన్నటువంటి లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్
అన్నటువంటి ఒక మంచి దేవుని సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి ఆ గొప్ప సంస్థ ద్వారా ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి తన జీవితాన్ని త్యాగం చేసి అలాంటి దొంగలు నివసించే ప్రాంతాల్లో పరిచర్య చేసి చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి వాళ్ళందరి జీవితాలను మెజారిటీ ఆఫ్ ది ఫ్యామిలీస్ పర్సన్స్ వాళ్ళ జీవితాలను రక్షణలోనికి ప్రభువులోనికి నడిపించుకోగలిగాడు. అందుకే అక్కడ ప్రతి సంవత్సరం LEF ద్వారా ఉజ్జీవ కూటాలు జరుగుతాయి. వందల వేల మంది అక్కడికి వస్తారు. అక్కడ మంచిగా దేవుని యొక్క వాక్యం ప్రకటన. ఈ మధ్యకాలంలో ఆ దైవజనుడు ఆ పరిచర్యను కొనసాగించి అనేక ఆత్మలను దొంగలను ప్రభు దగ్గరికి నడిపించిన దైవజనులు ఆయన ప్రభునందు నిద్రించారు. తర్వాత వారి యొక్క నెక్స్ట్ వారసులు వచ్చారు, పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అనేది నాకు కూడా తెలియదు, కానీ గతంలో జరిగిన ఉజ్జీవకరమైన దేవునికి మహిమకరమైన ఆశ్చర్యకరమైన కార్యం అయితే మాత్రం ఇదే సుమా. ఇది రీసెంట్గా ఈ మధ్య మన కాలంలోనే ఈ 20-30 ఏండ్ల ఈ మధ్య కాలంలోనే జరిగిన సంఘటన గనుక మీ అందరి దృష్టికి ఈ విషయాలు చెప్తున్నా. అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తుంటున్నా, సిలువ మనందరి జీవితాలను మారుస్తుంది పిల్లరా. ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, నా భర్త మారడు అంతే, ఆయన ఇట్లా అయిపోయినాడు అని మనం అనుకోవచ్చు. నా భార్య మారదు, ఇంకా ఆమె అంతే కఠినమైపోయింది ఆమె హృదయం, ఆమె పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇంకా ఆమె మారదు అని అనుకోవచ్చు. మా డాడీ, మా మమ్మీ, మా ఇంట్లో లేకపోతే మా అన్నదమ్ములు మాకు ఈ విధంగా పరిస్థితులు, వీళ్ళు ఇంతే ఇంకా మారరు అయిపోయింది అని చెప్పేసి అనే పరిస్థితులు మనం అనుకోవచ్చు. మానవరీత్యా మనకు అవి అసాధ్యమై ఉండొచ్చు ప్రియులారా. కానీ సిలువ విలువను పెంచుతుంది, సిలువ ఖచ్చితంగా కార్యం చేస్తుంది. సిలువ ఎదుట ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే తప్పక మార్చివేయబడతారు. కారణం ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. ఇది ప్రపంచమంతా కూడా ప్రపంచము గుర్తించినటువంటి గొప్ప సత్యం ప్రియులారా. నన్ను అక్కడ పెట్టేసి మళ్ళీ తర్వాత పెడదాం అంటే ప్లీజ్ అక్కడ పెట్టేసి అక్కడ ఉండి తర్వాత నెమ్మదిగా చూసుకుందాం ప్లీజ్. రైట్, ఓకే. ఒక విషయం దయచేసి అందరూ గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకు క్యాలెండర్ ఉంది ప్రియులారా. క్యాలెండర్కు మూలం, క్యాలెండర్కు ఆధారం, క్యాలెండర్ మనమందరం కూడా కలిగి ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కాదా? ఆయన సిలువ మరణము కాదా? ఆయన సమాధి చేయబడిన స్థలము కాదా? ఆ సమాధి చేయబడిన స్థలములో నుంచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు కాడా? ఆ యొక్క స్థలం, తెరవబడినటువంటి సమాధి ప్రపంచ చరిత్రను మార్చిన క్యాలెండర్ను ఏర్పాటు చేసుకునేదానికి కారణము కాదా? ఇది చారిత్రాత్మక ఘట్టము కాదా? సత్యము కాదా? ఒక్కసారి మనలను మనం ఈ విషయాలు పరీక్షించుకుందాం. ఇవాళ మనం కలిగి ఉన్నటువంటి కాలపు మార్పు, చరిత్ర మార్పు, బిఫోర్ క్రైస్ట్ అండ్ నో డొమినీ అన్నీ కూడా సిలువ ద్వారానే, పునరుద్ధానం ద్వారానే ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారినైనా హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈ విధంగా ప్రపంచ చరిత్రనే మార్చగలిగినటువంటి సిలువ మనమెంత మన 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 పర్సనల్ లైఫ్ను మార్చలేదా? మన కుటుంబ జీవితాలను మార్చలేదా? అలాగ మనం కలిగి ఉన్న ఏదైనా కూడా మార్చగలదు. మార్చుటకు ఒక్క సిలువకు మాత్రమే, యేసయ్య సిలువకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రతి ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తే, ప్రతి సందేహానికి జవాబు యేసుక్రీస్తే, ఆయన సిలువే. ఒక భక్తుడు ఒక చరణం రాస్తాడు ప్రియులారా. తన జీవితంలో చాలా ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు చాలా అనేక చెడ్ల అలవాట్లు నేర్చుకొని ఎంతో నష్టపోయింటాడు, చాలా ఇబ్బందుల పాలైంటాడు. స్నేహితులను నమ్ముకొని అతని దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ అమ్మ నాన్న మంచి హోదాలో ఉంటారు, ఇతను బాగా అన్నిటికీ అలవాటు అయిపోతాడు. ఇతను పాన్ పరాగులకు అలవాటు పడ్డాడు, మిగిలిన డ్రగ్స్కి అలవాటు పడ్డాడు,
త్రాగుడుకు అలవాటు పడ్డాడు. ఇంకా మిగిలిన బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా అన్ని ఆటోమేటిక్ అవన్నీ కూడా ఆ పరిస్థితులలో చచ్చిపోయే పరిస్థితులలో ఉంటే తన జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితులలో సిలువను గూర్చిన వార్త ఆ వ్యక్తి జీవితాన్ని, అతని పేరు కూడా దేవరాజ్ ప్రియులారా, విజయవాడ ప్రాంతాల్లో ఉంటారు. ఈ మధ్య బాగా ఆయన పెద్ద ఆయన అయిపోయినారు. ఆయన ప్రభునందు నిద్రించడం కూడా జరిగింది. ఆ తర్వాత హై స్కూల్లో ఆయన హెడ్ మాస్టర్గా ఉండి ఆ తర్వాత ప్రభునందు నిద్రించడం. అలాగూ ఇది కూడా ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాల్లో ఆ యవనస్తుడు తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువ మార్చుట ద్వారా అప్పుడు ఆ యొక్క చరణం రాస్తాడు. నా జీవిత వెదలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, నా జీవిత వెదలందు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అలా తన స్నేహితులు తన జీవితంలో ఎంత ఇబ్బంది పెట్టారు. యేసయ్య నిజమైన స్నేహితుడై తనను ఏ విధంగా తన సిలువ ప్రేమ చేత తన ప్రాణాన్ని కాపాడాడు అనేటువంటి విషయాన్ని తర్వాత చరణాలు యవనస్తుల మీటింగ్లో ఈ పాటలు పాడుకున్నాం. దయచేసి ఈ పాట అద్భుతమైన పాట, మంచిగా మీరు కూడా నెట్లోకి వెళ్ళినా దొరుకుతుంది. నా జీవిత వెదలందు యేసే జవాబు. ఈ సమయాన ప్రియ సంఘమా, మీకు సిలువ దృశ్యాన్ని గురించిన కొన్ని శ్రేష్టమైన విషయాలు ఒక 15 నిమిషాలు మనం ధ్యానం చేసుకొని తదుపరి కార్యాల్లో ముందుకు సాగిపోదాం. సిలువ విలువ అనేటువంటి ధ్యానంలో ఉంటున్నటువంటి మనం ఎప్పుడైతే సిలువ అంటూనే ప్రియులారా, దయచేసి బాగా గుర్తుంచుకోండి, 7 విషయాలు 1 2 3 4 5 6 and 7 ఈ 7 మన గమనంలోనికి వచ్చి తీరాలి. ఇప్పుడే కాదు, ఇవి ఇప్పుడు మన ఇంతకుముందు ఇవి తెలుసుకోకుండా పోయి ఉంటే ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి మనం ఎప్పుడైనా సిలువ ధ్యానానికి వచ్చినప్పుడు మన మైండ్లో ఫిక్స్ కావాలి, మన హార్ట్లో ఫిక్స్ కావాలి. 1 2 3 4 5 6 and 7 ఈ 7 విషయాలు ప్రియులారా. సిలువ అంటూనే నెంబర్ 1 ఒకటి అన్నప్పుడు అక్కడ ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సిలువను గురించిన విషయం ప్రవచనాత్మకం ప్రియులారా. ఇప్పుడే మనం కీర్తనలు 22 చదువుకున్నాం. 22లో మొదటి వచనం చదువుకున్నాం. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అంటాడు కీర్తనాకారుడు. 22వ కీర్తనలో మొదటి వచనంలో సేమ్ ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కూడా పలికారు ప్రియులారా. 4వ మాటగా ఏలీ ఏలీ లోమా సబక్తాని అని అన్నారు. హీబ్రూ భాష అరామిక్ భాషలతో కూడినటువంటి ఆ కలిపబడినటువంటి పదాలవి. కాబట్టి ఇక్కడైతే హీబ్రూ భాషలో ఉంటుంది కీర్తనలు 22 మై గాడ్ వై హ్యావ్ యూ ఫోర్సేకన్ మీ అని. సో అది ప్రవచనాత్మకం, అది నెరవేర్చబడింది. ఆ తర్వాత 11 12 17 వరకు మనం చదువుకున్నాం. మన యొక్క టెక్స్ట్ అదే. అందులో యేసు ప్రభువారి యొక్క సిలువను గురించిన ఆ దృశ్యం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఆయన వస్త్రములను ఎలా లాగారు, వస్త్రములను చీట్లు ఎలా వేసుకున్నారు, ఆ అంగిని ఎట్లా పంచుకున్నారు అనేటువంటిది కూడా. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ప్రియమైన సంఘమా, యేసు ప్రభువారి యొక్క సిలువ అది ఏదో తాత్కాలికమైనదో కాకతాళీయమైనదో అప్పుడప్పుడు ఏదో అనుకోని పరిస్థితుల్లో జరిగినటువంటి విషయము కానే కాదు. ఆదికాండం ప్రారంభములోనే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములోనే మనకు క్రిస్మస్ ఉంది అన్న విషయం
అక్కడే గుడ్ ఫ్రైడే ఉంది అన్న విషయం, ఆ 15వ వచనంలోనే ఈస్టర్, ఈ 3 మనకు అక్కడ కనిపిస్తాయన్న విషయం, గొప్ప లోతైన ఆత్మీయ సత్యం మీ గమనంలోనికి అనేక మార్లు నేను తీసుకొని వచ్చిన. అనగా ప్రారంభం ఏదేను తోటలోనే, ఏదేను తోట కంటే ముందుగా, ఏదేను తోట కంటే ముందుగా, ఏదేను తోట అనుభవం కంటే ముందుగా, జగత్తు పునాది వేయబడక ముందే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, జగత్తుకు పునాది వేయబడక ముందే సమస్తము ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తునందు ఇది ఈ విధంగా జరుగుతుంది, జరగాలి అని సంకల్పించి, అలాగూ సమస్తము ఎరిగిన సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, అలాగూ సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు ఆయన జరిగించినటువంటి కార్యమే సిలువ కార్యం ప్రియులారా. కాబట్టి అది తాత్కాలికమో కాకతాళీయమో అప్పుడప్పుడు ఏదో యాక్సిడెంటల్గానో జరిగినటువంటి విషయం కానే కాదు. ఇది ప్రాఫెటికల్, ప్రవచనాత్మకము, స్క్రిప్చరల్, అలాగూ బిబ్లికల్. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభువారి యొక్క జననం అది ప్రవచనాత్మకం, ఆయన జీవితం ప్రవచనాత్మక నెరవేర్పు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మాట్లాడిన మాటలు ప్రవచనాత్మక నెరవేర్పు, ఆయన సిలువ ప్రవచనాత్మక నెరవేర్పు, ఆయన మరణ భూస్థాపన ప్రవచనాత్మక నెరవేర్పు, ఆయన పునరుద్ధానం ప్రవచనాత్మక నెరవేర్పు, ఆయన ఆరోహణం ప్రవచనాత్మక నెరవేర్పు, అన్నీ ముందుగానే ప్రవక్తల ద్వారా మనందరికీ తెలపబడిన కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందే. కాబట్టి దేవుని వాక్యం అంత శక్తివంతమైంది, అంత అద్భుతమైంది. ఇట్టి సిలువ ధ్యానములో సిలువను గూర్చిన వార్త, ఈ విశేషాలు తెలుసుకుంటున్న మనం ఎంత ధన్యులమో కదా జరిగినటువంటి విషయం. అందుకే ప్రియులారా, సిలువలో మనకు ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఆ ప్రవచనాలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా అవి నెరవేర్చబడ్డాయి. దయచేసి ఇది అందరూ గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నా. నెంబర్ 2, 2 అని చెప్పేసానంటానే అక్కడ మనకు 2 కర్రలు కనిపిస్తాయి ప్రియులారా. మన SIU చర్చిలో కూడా మనం ఎదురుగా చూస్తున్నాం. మనకున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక స్థలంలో, ఈ యొక్క పుల్పిట్ స్థానమందు మనము ప్రత్యేకంగా ఎంతో పవిత్రంగా భావించేటువంటి స్థలంలో అక్కడ సిలువ మనకు కనిపిస్తుంది. 2 కర్రలు కనిపిస్తాయి, ఒక నిలువు కర్ర, ఒక అడ్డుకర్ర ప్రియులారా. దీని గురించిన ధ్యానాలే మనము కొనసాగించుకుంటూ ఉన్నాం. క్లుప్తంగా కొంత మీకు చెప్పాను. మరి ఇప్పుడు ఒకదాని గురించి చెప్పడానికే ఎంతో సమయం పడుతుంది. కాకపోతే ఒక్క మాటతో 2 అనేటువంటి విషయాన్ని దాటుకొని 3లోనికి వెళ్ళిపోదాం. నిలువు కర్ర దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రానికి, సత్యానికి సాదృశ్యం ప్రియులారా. అలాగూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడలేకపోయాడు గనుక, సత్యం ఎదుట లోకములో ఏ మనిషి నిలబడలేకపోయాడు గనుక, అలాగూ కృపతో కూడిన అడ్డుకర్ర, ఆ అడ్డుకర్ర కృప, గ్రేస్, కృపతో కూడినటువంటి ఆ అడ్డుకర్ర యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కృపా సత్యములు కలుసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నిలువు కర్ర సత్యం, అడ్డుకర్ర కృప. ఇది ఈ కాన్సెప్ట్ ఒక్కటి మనసులో పెట్టుకుంటే నెక్స్ట్ మన ధ్యానాల్లో 40 దినాల్లో మరిన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 3, 3 అన్నప్పుడు మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది 3 మేకులు ప్రియులారా. యేసు ప్రభు సిలువ 3 మేకులు. అందులో 2 మేకులు యేసు ప్రభు యొక్క 2 చేతులలో కొట్టారు. ఈ ప్రక్క ఈ చేతిలో, అరచేతిలో ఆయన మేకు కొడితే ఆ మేకు అలా చీల్చబడి లోపల ఉన్నటువంటి ఈ కండరాన్ని, ఆ ఎముకలను అట్లా చీల్చుకుంటూ, నరాలను చీల్చుకుంటూ ఆ మేకు ఈ ప్రక్కకు రావాలి. చెక్క, సిలువ అనేటువంటి ఆ చెక్కతో చేసింది కదా సిలువ, ఆ చెక్కకు ఈ మేకే వెళ్ళి ఆధారం కావాలి. అంటే ఎంత నొప్పి ఉంటుందో, ఎంత బాధ వేదన ఉంటుందో దయచేసి అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే
అలా ఎప్పుడైనా తెలియని సందర్భంలో మనకు ఒక పిన్నీసు, మనం కలిగి ఉన్న పిన్ లేకపోతే పిన్నీసు, వాటిని అనుకోకుండా గబక్కిన కాలికి గుచ్చుకున్నా చేతికి గుచ్చుకుంటానే చివుక్కుమంటాం, బాధపడతాం. పిల్లలైతే ఏడుస్తూ ఉంటే మళ్ళీ మనం ఓదారుస్తాం. అలాంటిది యేసు ప్రభు యొక్క చేతుల్లో మేకులు, 2 మేకులు ఇప్పక కొట్టబడి అది సిలువకు హ్యాంగ్ చేయబడిందే. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో, ఎంత పెయిన్ఫుల్, ఇంటాలరబుల్ అండ్ అన్బేరబుల్ పెయిన్ యేసు ప్రభు మన కోసం భరించాడో దయచేసి ప్రియ విశ్వాసులారా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. 3వ మేకు, ఒకటే ఒక మేకు, 2 కాళ్ళను అమర్చి, యేసు ప్రభు 2 కాళ్ళను అమర్చి ఆ 2 కాళ్ళకు ఒక మేకు కొట్టారు. ఆ మేకు ఆ లోపల చీల్చుకొని ఆయన పాదాలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసును చీల్చుకొని కింద ఉన్న చెక్కకు అది సెట్ కావాలి. పిల్లరా, ఎంత బాధ వేదన యేసు ప్రభు వారు భరించారు. కాబట్టి 3 అన్నప్పుడు 3 మేకులు సిలువలో మనకు అందరూ గుర్తు చేసుకోవాలని మనవి. 4వదిగా 4 అంటూనే 4 సువార్తలు మనకు కనిపిస్తాయి. అలాగూ 4 సువార్తలు కూడా ప్రవచనాత్మకమైనవి. ప్రియులారా, మత్తయి గారు, మార్కు, లూకా, యోహాన్ గారిని గురించి మనం అనుకుంటున్నాం కదా, అవేదో అలా యాక్సిడెంటల్గా అలా అప్పుడప్పుడు రాయబడి ఏదో వచ్చినటువంటివి కాదు. 4 సువార్తలను గురించి ఇర్మియా ప్రవక్త గారు, 4 సువార్తలను గురించి యెహెజ్కేలు ప్రవక్త గారు, 4 సువార్తల విషయాలు ఎప్పుడో చాలా కాలం క్రితమే ప్రవక్తల ప్రవచనాల్లో ఉండేటువంటివి. కాబట్టి 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారిని కంప్లీట్గా ఆయనను ఆ ఫోటో తీయడం జరిగిపోయింది. పిల్లరా, యేసు ప్రభువారిని అలా నిలబెట్టినప్పుడు ఆయనను గురించిన కెమెరామ్యాన్స్ 4 ముందుకు వచ్చారు. కెమెరామ్యాన్లు 4 వచ్చారు ముందుకు. ఒక వ్యక్తి ముందు నుంచి యేసు ప్రభువారిని ఫోటో తీశాడు. ఆయన మత్తయి. ఆయన అంటున్నాడు, నాకు ఒక రాజులాగా అనిపించాడు, కాబట్టి యేసుక్రీస్తు రాజు అన్నాడు. రాజు అనేటువంటి విషయాన్ని ఆయన ఫోకస్ చేశాడు. తిరిగి వెనక భాగంలో నుంచి అలా అనగా ఇటు సైడ్లో నుంచి, ప్రక్కన సైడ్లో నుంచి మార్కు గారు ముందుకు వచ్చారు. ఆయన ఫోటో తీస్తున్నాడు. ఆయన ఫోటో తీస్తే మార్కు గారికి యేసుక్రీస్తు ప్రభువారు పరిచారకునిగా కనిపించాడు. యేసు ప్రభువారు నిజంగా ఈయన పరిచారకుడు, ఈయన పరిచర్య చేసేదానికే వచ్చాడు కానీ పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, నిజమైన పరిచారకుడు అని చెప్పేసి అనే గొప్ప సత్యాన్ని మార్కు గారు లోకానికి తెలియపరిచినారు. అలా వెనక ప్రక్కకు వస్తానే నెక్స్ట్ అలా చూసినటువంటి లూకా గారు చూశారు. యేసు ప్రభువారిని ఫోటో తీస్తే ఈయన సంపూర్ణంగా మనుష్య కుమారుడు, ఈయన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎన్నో జరిగించారు అనేటువంటి ఆయన డాక్టర్ కాబట్టి ఆయన పరిశీలన చేసి ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు అనేటువంటి విషయాన్ని లోకానికి ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. 4వదిగా యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఫోటో తీస్తూ, యేసు ప్రభువారు సాక్షాత్తు దేవుడు, ఆదియందు వాక్యముండి, వాక్యము దేవుని యొద్ద ఉండి, వాక్యము దేవుడై ఉండి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చాడని, సాక్షాత్తు దేవుని కుమారుడు అని యోహాన్ గారు అది ఫోకస్ చేశారు. ఇలా 4 సువార్తల్లో యేసు ప్రభువారి యొక్క దైవత్వం, ఆయన యొక్క మానవత్వాన్ని గురించిన, ఆయన హ్యుమానిటీని గురించి, ఆయన డివినిటీని గురించిన 2 గొప్ప సత్యాలు ఈ 4 సువార్తల్లో నుంచి బయటకు వచ్చాయి. కాబట్టి సంపూర్ణమైన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తునందు శరీరముగా ఆకారమందు మనకు కనిపిస్తుందన్న మాట నెరవేర్పు ఈ 4 సువార్తల ద్వారా మనకు తెలియపరచబడ్డాయి. ఇది అర్థం చేసుకుంటే చాలు, నెక్స్ట్ ముందుకు సాగిపోదాం రాబోయే దినాల్లో. 5వది 5 అని చెప్పేసానంటేనే పిల్లరా, మనకు 5 అనేటువంటి మాట 5 గాయాలను మనకు చూపిస్తుంది. సిలువలో 5 గాయాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. అందులో ఒకటి యేసు ప్రభు తల మీద, పిల్లరా, ఆయన తల మీద పెట్టబడినటువంటి ముండ్ల కిరీటం,
ఆ ముండ్ల కిరీటమే, ఆ కిరీటాన్ని మనం కూడా యేసు ప్రభులాగా మన సిలువలను మనం ఎత్తుకొని అలాంటి ముండ్ల మార్గములో ముండ్ల కిరీటాన్ని ధరించుకొని ప్రభు యొక్క పరిచర్య, నిజముగా ప్రభు పరిచర్య చేసేవాళ్ళు అలాగే ముందుకు కొనసాగుతారు. ఈ సమయాన ఒక మాట తెలియపరుస్తున్నా, పరిచర్యలో ముండ్ల కిరీటం లేదు అని అంటే, పరిచర్యలో సిలువ లేదు అని అంటే, పరిచర్య నాది బాగా హ్యాపీగా జరిగిపోతుంది. ఏ పాస్టర్ అయినా, ఏ సో కాల్డ్ దైవజనుడైనా వాళ్ళు వచ్చేసేసి మేము పరిచర్య బాగా చేసుకుంటున్నాం, మా చర్చిలో ఏ ఇబ్బంది లేదు, నాకు బాగా కానుకలు వస్తాయి, నాకు బాగా గిఫ్ట్లు వస్తూ ఉన్నాయి, నా వాళ్ళందరూ కూడా నాకు అంతా బాగా అనుకూలంగా ఉన్నారు, అంతా పరిచర్య నాకు బాగా మంచిగా ఉంది, నాకు సో హ్యాపీ అని ఎవరైనా కూడా పాస్టర్ గారు అలాంటి మాట చెప్పారు అని అంటే సహజంగా మామూలుగా చెప్పొచ్చు, పరిచర్య ఎట్టుందంటే గుడ్ అని మామూలుగా అనొచ్చు క్యాజువల్గా. కానీ నిజంగా పంచుకునేటప్పటికీ అలా ఎవరైనా చెప్పారంటే అతను పరిచర్య చేయనట్టే లెక్క. పరిచర్య, ఆ పాస్టర్ గారు పరిచర్య చేయడం లేదు అని అర్థం. పరిచర్య చేసే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా నిందలుంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా అపార్థాలు ఉంటాయి, ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ కిరీటాన్ని, ముండ్ల కిరీటాన్ని తప్పక ధరించుకోవాల్సి వస్తుంది, సిలువను భరించాల్సి వస్తుంది, సాగిపోవాల్సి వస్తుంది. ఎవరి వైపు చూస్తూ? సంఘం కోసం చూస్తూ, పరిచర్య ప్రభు వైపు చూస్తూ సాగిపోవాలి. వారు నిజమైనటువంటి పరిచర్య చేసేటువంటి వాళ్ళు. ఇది మనమను అలాగూ పాస్టర్ గారు ఒక్కరే కాదు సుమా, అందరము విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ ఎవరమైనా సరే మనము ఆ యొక్క మన సిలువలు మనం ఎత్తుకోలేదా, అలాంటి ముళ్ళ కిరీటాన్ని మనము ధరింపజేసుకున్న అనుభవం లేదు అని అంటే నిజంగా మన క్రైస్తవ జీవితంలో ప్రార్థనే సరిగా లేదని, వాక్యమే సరిగా లేదని, మన బ్రతుకుల్లో మనము చాలా ఇంకా నిరాశాజనకంగా ఉన్నామని గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అలా సిలువను గిన ఎత్తుకోకుండా గిన పోయే వాళ్ళ జీవితాలు హ్యాపీగానే ఉంటాయి, సాఫీగా ఉంటాయి, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ గాలికి ఆ చాప ఎత్తుతారు కాబట్టి, ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. కానీ ప్రభు కోసం ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, ఒక విశ్వాసిగా, విశ్వాసురాలిగా యేసు ప్రభు సిలువ వైపు చూస్తూ ఆ మన సిలువలను ఎత్తుకొని సాగిపోతున్నప్పుడు తప్పక ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు సాగిపోవడమే అదే మన విధి, మనకది ఆశీర్వాదం. ఇవి ఇక్కడ 5 గాయాలు, యేసు ప్రభు పొందినటువంటి 5 గాయాలు. తలలోనైనా, ఆయన చేతుల్లో 2 ప్లేసుల్లోనైనా, ఆయన కాళ్ళలోనైనా, ఆయన ప్రక్కలో పొడవబడినటువంటి బల్యమైన 5 గాయాలు. టైం అయింది కాబట్టి ఇంకా త్వరగా ముగించుకోబోతున్నాం. నెంబర్ 6 ప్రియులారా, 6 అని చెప్పేసి అన్నప్పుడు 6 అన్నటువంటిది 6 శ్రమ గంటలను మనకు చూపిస్తుంది. సిలువ వైపు చూస్తానే 6 కనిపిస్తానే యేసు ప్రభు వారు 6 గంటలు నా ప్రభు నా కోసం ఆయన సిలువలో శ్రమ అనుభవించినటువంటి, అనగా సిలువలో వేలాడదీయబడి, సిలువలో వేలాడది. అంతకుముందు కాదు, అంతకుముందంతా ఫాస్టింగ్, ఉపవాసం, అంతకుముందు రాత్రి చాలా బాధ వేదన, అనేక తీర్పులు. ఒక అంత చిన్న బ్రెడ్ పీస్ కూడా యేసు ప్రభుకి ఇవ్వలేదు. ఒక చిన్న ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ఇవ్వలేదు. డ్రాప్ ఆఫ్ వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్ కాదు, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా, డ్రాప్ వాటర్ కూడా ప్రభుకి ఇవ్వకుండా అలాగూ చాలా ఇబ్బంది పెట్టి ఆయన శ్రమలకు లోను చేసినారు. అయితే సిలువలో ప్రభు హ్యాంగ్ చేయబడినటువంటి ఆ గంటలు, శ్రమ గంటలు 6 ఉన్నాయి. ఉదయకాలమున 9కి దేవుని వాక్యంలోనే వ్రాయబడింది, ఉదయము 9 గంటలాయను అని. కాబట్టి ఉదయము 9 గంటలకు ప్రభు సిలువలో వ్రేలాడదీయబడినప్పటి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెక్ట్గా 6 అవర్స్ ప్రభు సిలువలో వ్రేలాడదీయబడ్డారు. 3 గంటలు ఆ సమయమందు 10 నిమిషాలు అటు ఇటు ప్రభు ఆయన తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 6 అన్నటువంటి మాట. టైం లేదు కనుక కొంచెం స్పీడ్గా చెప్తున్నాం. రాబోయే దినాల్లో వీటిని గురించినటువంటి ధ్యానాల్లో వివరణాత్మకంగా విశ్లేషణతో మనం ముందుకు సాగిపోదాం. నెంబర్ 7 ప్రియులారా, 7 అని చెప్పేసి అంటే యేసు ప్రభు వారు సిలువలో పలికిన
7 మాటలు. 7 మాటలు. ఇప్పుడు చెప్పండి, 1 2 3 4 5 and 6 6 and 7లో 1 అంటానే మీరే చెప్పాలి. ఇప్పుడు ఎవరు గుర్తు రావాలి? 1 అంటానే యేసు ప్రభు. 2 అంటూనే 2 కర్రలు, 2 కర్రలు, నిలువు కర్ర, అడ్డు కర్ర. నెంబర్ 3 3 మేకులు. 4 సువార్తలు. 5 గాయాలు. 6 శ్రమ గంటలు, యేసుప్రభు వారు సిలువలో వేలాడదీయబడిన సమయం గంటలు. 7 యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు. 7 మాటల ధ్యానములో ప్రియ సంఘమా మనం ముందుకు సాగిపోతున్నాం. ఆ ఒక్క విషయం చెప్పి ఇక్కడ నేను ఇంకా ఆగిపోతాను పిల్లరా. ఆ యేసుప్రభు వారు ఆయనను సిలువ వేసినప్పుడు 7 మాటలు ఆయన పలుకుట మనం చూస్తున్నాం. అందులో మొదటి మాట నుంచి 4 మాటలు మనకు వార్తలను, సిలువను గూర్చిన వార్తలను తెలియపరిచాయి. 5 6 7 మాటలు అవి సువార్తలను తెలియపరిచాయి. 4 వార్తలు 3 సువార్తలు ఉన్నాయి. ఇవి మనము ప్రతి సంవత్సరం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి మాట యేసుప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట చెప్పండి ప్రియ సంగమా. ఎస్, ఈ మాట ఇది మనకు క్షమావార్త. యేసుప్రభు వారు క్షమావార్తను లోకానికి తెలియపరిచారు. ఎందుకంటే టైం లేదు కాబట్టి అక్కడే ఆగిపోదాం. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఇది రక్షణ వార్త. రక్షణ వార్త మీరే పలకాలి. మొదటి వార్త క్షమావార్త, మీరు పలకండి పిల్లరా, క్షమావార్త. 2వ వార్త రక్షణ వార్త. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట ఆదరణ వార్త. ఆదరణ వార్త. ఆదరణ వార్త. 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని. ఈరోజు మన ధ్యానం 22వ కీర్తన అదే. నా దేవా నా దేవా నన్నేలా ప్రవచనాత్మకమైంది, నెరవేర్చబడింది. మధ్యాహ్నం 3 గంటలు. ఇది మనకు శ్రమ వార్త. శ్రమ, క్షమ కాదు. మొట్టమొదటిది క్షమావార్త, 4వది శ్రమ వార్త. తండ్రి చేయి విడిచిన వేళ అది శ్రమ వార్త. 5వ మాట దప్పిగొనుచున్నాను. ఎప్పుడైతే తండ్రి చేయి విడిచాడో ఇంకైపోయింది. ఆయన ప్రవచనాల నెరవేర్పులో భాగంగా, లేఖనాల నెరవేర్పులో భాగంగా దప్పిగొనుచున్నాను అని పలికాడు. అది నెరవేర్పు సువార్త. నెరవేర్పు సువార్త, లేఖనాల నెరవేర్పు సువార్త. 6వ మాట సమాప్తమైనది. సమాప్తమైనది ఇది సంపూర్ణ సువార్త. సంపూర్ణ అనగా జయముతో అన్ని నెరవేర్చిన, సాతాను తలను చితకగొట్టి రక్షణను లోకానికి ప్రకటించిన సిలువ జయోత్సవంతో. కాబట్టి సమాప్తమైనది అనేటువంటి మాట పలుకుట. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. కాబట్టి అది సంపూర్ణ సువార్తను. చివరిగా 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట శాశ్వత సువార్త. శాశ్వత సువార్త. క్షమవార్త, రక్షణ వార్త, ఆదరణ వార్త, శ్రమ వార్త, నెరవేర్పు సువార్త, సంపూర్ణ సువార్త, శాశ్వత సువార్త. 4 వార్తలు 3 సువార్తలతో ప్రభు సిలువ కార్యాన్ని నెరవేర్చి మనందరికీ వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా మన జీవితాలకు విలువనిచ్చి, విలువను పెంచి మనలను ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. అందరం ఒకసారి ప్రభును స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారినైనా హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. కళ్ళు మూసుకుందాం దయచేసి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సిలువను గూర్చిన వార్తలు, కొన్ని విషయాలు ఆత్మ ప్రేరేపణ ద్వారా ధ్యానం చేసుకున్నాం. మాట్లాడుకున్నవన్నీ తండ్రి జరిగిన యథార్థ సంఘటనలే. అందును బట్టి నీకు వందనాలు. మాకు అనుగ్రహించబడిన రక్షణ యథార్థమైనది, సత్యమైనది. అనుగ్రహించబడిన శుభప్రదమైన నిరీక్షణ
అది శాశ్వతమైనది, ఉత్తమోత్తమమైనది. తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ జీవవాక్యం విన్న నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. అందరూ రక్షణలోనికి రాగలిగి రాబో దినములలో యేసుక్రీస్తు వారి రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపడుటకు కృప పాలించమని, యేసయ్య సంఘ పరిచర్యలన్నిటినీ నీరు కట్టి ఫలింప చేయమని ప్రేమామయుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మా రక్షణకర్తవైన తండ్రి, మా జీవాధిపతి, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు యేసయ్య సంఘాన్ని అన్ని పరిస్థితులలో కాపాడుతూ నడిపిస్తూ వచ్చిన నీ కృపా బాహుల్యత అంతటిని బట్టి నీకు వందనాలు. మీరు నాటిన దీపస్తంభంనైనా ఇది మీరే ఈ కార్యాన్ని 100 సంవత్సరముల పైబడి సంఘంలో జరిగిస్తూ వస్తున్నారు, నేటికి జరిగిస్తున్నారు. నీ కరుణాహస్తం మా పట్ల చాపి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. రాబో కాలమంతటిలో కూడా సంఘాన్ని మరింత బలపరచండి. ఆత్మీయంగా సంఘం ఉజ్జీవాన్ని పొందాలి. నీ కుమారుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడాలి. ప్రేమ కలిగిన సంఘమై, ప్రార్థించే సంఘమై, వధువు సంఘమై నీ కుమారుని రాకడలో ఎత్తబడుటకు కృపదాయిచ్చేయండి. ఈ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన అందరినీ, అన్ని కుటుంబాలను మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుము. ఆయురారోగ్యాలతో నింపండి ప్రభా. ఈ వారపు పరిచర్యలన్నిటినీ మీరే నీరు కట్టి ఫలింపచేయండి. నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తూ ఇదిగో నీ పిల్లలు వారి గృహాలకు వెళ్తున్నారు ప్రభు. నీ సమాధాన దీవెనలతో వారిని నింపి పంపుమని ప్రేమామయుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నడుపుదల, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.